హాయ్ హలో అందరికీ. ఇవాళ ఉల్లిగడ్డల పులుసు చేస్తున్నా. కూరగాయలు ఏం లేవు. అప్పటికప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కల్యమాకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు, చిన్నపిల్లలు ఉల్లిగడ్డలు అంటే తినరు కదా, చింతపులుసు పడని వాళ్ళు గంజి పెట్టి నూనె పోసి పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు వేసి ఉల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఉల్లిగడ్డ పేస్ట్ వేసినాక మంచిగా కలిపి కొంచెం ఉల్లిగడ్డ పచ్చి వాసన వేతట్టు ఉడికిన తర్వాత ఒక చెంబు గ్లాసు పోసుకొని నీళ్ళు పోసుకొని ఉప్పు 2 చెంచాల ఉప్పు వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి, అల్లం పేస్టు, 2 చెంచాల కారం వేసుకోవాలి. గుడ్లు కొంచెం కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు కారం గుడ్డుకు పడుతుంది. అందులో ఉడికించాలి. ఒక్కొక్కటి వేసుకుంటే ఇలా మంచిగా ఉడకనియాలి. ఉడికితే దాని ఉప్పు కారం రసం పట్టుకుంటుంది. ఉడక పొడి, రెండు చెంచాలు చిక్కగా ఉంటుంది. కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లిగడ్డల కూర రెడీ అయింది. చింతపులుసు తినని వాళ్ళు, ఉల్లిగడ్డలు చిన్నపిల్లలు తినరు కాబట్టి చింతపులుసు తినని వాళ్ళు ఇట్లా చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జయలక్ష్మి డైలీ వ్లాగ్స్.